మీరు చూడండి పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వం. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి పివి సింధు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించారు. ఆమెను ఇప్పుడు డిఎస్సి లో పోస్టులు తీసుకున్న వీళ్ళని పోల్చడం సరికాదు. ఎక్కడ జీనియస్ కార్తికేయ, ఎక్కడ వీడు? జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఈ రెండింటి ద్వారా స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చేశారు. బాగానే ఉంది. ఏది భవిష్యత్తులో క్రీడాకారుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇదంతా చేశారని నారా లోకేష్ గారు చెప్తున్నారు. నమ్ముదాం. మరి అదే ఉద్దేశం అయితే ఈ మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే జీవో నెంబర్ 23ని తెచ్చి ఇకపైన ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో అయినా సరే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాలి అంటే రాత పరీక్ష తప్పనిసరి అని ఎందుకు ఇదే ప్రభుత్వం మళ్ళా జీవో ఇచ్చింది? మీ వాళ్ళని నువ్వు పంపించు, వాళ్ళని నేను లోపలికి వదులుతాను. అమ్మదిని మీరు ఎలా గుర్తుపట్టేది? అందరినీ ఎర్రకండాలు వేసుకొని రమ్మని చెప్పండి. కరెక్ట్ గా ఆ డిఎస్సికి మాత్రమే రాత పరీక్ష లేకుండా జీవోలు మార్చి ఆ ప్రక్రియ పూర్తవగానే మళ్ళీ ఇకపైన రాత పరీక్ష అవసరమని ఎలా చెప్పారు? అంటే రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇస్తే భవిష్యత్తులో క్రీడాకారులు ధైర్యంగా పిల్లలు క్రీడల్లో పాల్గొని దేశానికి మెడల్ తెస్తారు అని నారా లోకేష్ గారు చెబుతున్న ఉద్దేశం అన్నది వాస్తవం కాదు.